వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. నేను మీషో నుంచి ఇన్ని నంబర్ ఆఫ్ జ్యువెలరీస్ అనేవి తెప్పించాననమాట ఫస్ట్ టైమ్. సో, ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాప్ విత్ మీ. ఈరోజు వీడియో వచ్చేసి మీషో జ్యువెలరీ హాల్ అనమాట. నేను చాలా పీసెస్ జ్యువెలరీస్ అనేవి తెప్పించాను, జ్యువెలరీ పీసెస్. సో ఇవన్నీ కూడా అన్నీ ఒక వీడియోలో పెడితే లెంత్ అయిపోద్ది కాబట్టి ఇది నేను 2 పార్ట్స్ కింద పెడుతున్నాను అనమాట. సేమ్ డే నేను షూట్ చేసుకున్నా, బట్ నేను ఇది లెంత్ అవ్వకుండా ఉండడం కోసం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసిన. పార్ట్ 1, పార్ట్ 2. రేపు పార్ట్ 2 అనేది వచ్చేస్తుంది, లేట్ ఏం అవ్వకుండా. ఎందుకంటే మీరు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మీకు ఇన్కేస్ ఇందులో ఏమైనా నచ్చితే మీరు ఫెస్టివల్కి పిక్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి నేను పార్ట్ 1 ఈరోజు, పార్ట్ 2 రేపు అనేది పెట్టేస్తాను. సో ఇందులో వచ్చేసి నేను చాలా వరకు బీచ్ జ్యువెలరీ అనేది ఇంక్లూడ్ చేశాను. ఈ మధ్య చాలా వరకు బీచ్ జ్యువెలరీ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదా, అండ్ విపరీతమైన కాస్ట్ కూడా ఉంది బయట. అందుకని నేను కొంచెం సింపుల్గా, కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో, మనకి మీషో అంటేనే అఫోర్డబుల్ రేంజ్ అనేది ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తెప్పించాను. అండ్ జెన్యూన్గా ఎలా ఉంది క్వాలిటీ అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ కొన్ని బ్రోకెన్ పీసెస్ కూడా వచ్చాయన్నమాట. అవి కూడా ఎలా వచ్చాయి అనేది ఎగ్జాక్ట్గా షేర్ చేస్తాను. సో దట్ మీరు అవి పిక్ చేసుకుంటారా లేదా అనేది మీకు కొంచెం డిసైడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకొకటి మెయిన్ నోట్, ఇది కొలాబరేషన్ కాదు, ప్రమోషన్ వీడియో కాదు మీషో నుంచి. ఇది నా జెన్యూన్ రివ్యూ అనమాట వీడియో అనేది. సో హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వ్లాగింగ్ ఛానల్ చాందీ బీయింగ్ ఉమెన్, ఆ ఛానల్ని కూడా ప్లీజ్ నచ్చినట్టయితే కనుక ఒకసారి చెక్ చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. షాపింగ్ హాల్స్ ఏమైనా మీకు నచ్చినట్టయితే. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పీస్ వచ్చేసి ఇది వచ్చేసి ఇలా బాక్స్లో వచ్చిందనమాట. ఎగ్జాక్ట్గా ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో దట్ మీకు ఇంకా A to Z అన్ని డీటెయిల్స్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. సో ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇలా బాక్స్లో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బీచ్ జ్యువెలరీ. ఏంటంటే మనకి ఇలా చోకర్ లాగా వస్తుంది కదా, నెక్ ఇలా పట్టేటట్టు, ఆ టైప్ది ఈసారి ట్రై చేశాను. అటువంటి నా దగ్గర పిల్లర్కి అసలు లేవన్నమాట. సో ఈ ఫెస్టివల్కి బాగుంటాయి కదా, ఇవి మెయిన్ లెహెంగాస్కి వాటి మీదకి బాగుంటాయి కదా అని చెప్పి తెప్పించాను. సో ఇది జ్యువెలరీ పీస్ వచ్చేస్తే ఇలా వస్తుంది జ్యువెలరీ. చూసారా, మధ్యలో వచ్చేసి రోజ్ గోల్డ్ టైప్ స్టోన్ వచ్చింది. స్టోన్స్లో వచ్చి మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది. అండ్ ఇటు అటు ఇలా స్టోన్స్ వచ్చి మధ్యలో అయితే రోజ్ కలర్ బీడ్స్ వచ్చాయన్నమాట. జ్యువెలరీ అయితే ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మనం ఎక్కువ డబ్బులు బయట తగలేసే కంటే ఇలాంటి జ్యువెలరీ మనం పిక్ చేసుకుంటే బెటర్. అండ్ దట్టు ఇలాంటివి మనం మాటికి కూడా వేసుకోం. అండ్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా జ్యువెలరీ. నాకు బాగా నచ్చింది ఇది. ఇది నార్మల్గా అందరికీ సెట్ అవ్వదు, లాంగ్ నెక్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. బట్ మనం ట్రై అయితే చేయొచ్చు కదా, సెట్ కాదని మనం వదిలేయకూడదు, ట్రై అయితే చేయొచ్చు. ఇది నెక్ పీస్. అండ్ దీంతో మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ ఇది ప్రైస్ అంతా కూడా నేను అఫోర్డబుల్ రేంజ్ ప్రైజెస్లోనే తీసుకున్నాను, మరీ అంత హై బడ్జెట్ అయితే పెట్టలేదు అన్నీ కూడా. ఎందుకంటే మీషో నుంచి అంటే కొంచెం తక్కువ బడ్జెట్లో మనం కొంచెం తెచ్చుకోవచ్చు కాబట్టి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చి, ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి తెలుసా, స్టడ్స్ లాగా సేమ్ ఎగ్జాక్ట్ అంతా. ఈ మొత్తం జ్యువెలరీ అంతా చాలా బాగుంది. అండ్ నేను ఇది పెట్టుకున్నది నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఇది ఇయర్ రింగ్స్ అనమాట. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు జూమ్ అవుతుందో లేదో కరెక్ట్గా తెలియట్లేదు, ఇలా వస్తుందన్నమాట. తర్వాత ఇది కూడా ఇలా బాక్స్లోనే వచ్చింది నాకు జ్యువెలరీ. ఇది కూడా సేమ్ బీచ్ జ్యువెలరీనే. ఈ డబ్బా ఇలా పక్కన పెట్టేస్తే ఇది నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ అవి నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను కదా, ప్రైస్లో మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి మనకి బీచ్ జ్యువెలరీ ఇలా వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది తెలుసా మీకు, ఇందులోనే నేను కొంచెం అంటే ఇదంటే కొంచెం తక్కువ రేంజ్, కానీ ఇందులోనే మనకి ఒరిజినల్ రేంజ్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 4500 ఎంతో చెప్పారనమాట. సో దాని బదులు మనకి ఇలాంటివి బాగా నచ్చితే ఇలాంటి వాటిలో మనం చేసుకోవడం బెటర్ కదా. మరి 4000, ఇది అరౌండ్ నాకు 1000 బిలోనే పడింది ప్రైస్ అయితే. సో ఇది జ్యువెలరీ నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఇందులో కలర్స్ అవైలబిలిటీ కూడా ఉన్నాయి. చూసారా, సారీ మీదకి పేరప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ అన్నీ ఒక 4-5 కలర్స్ వరకు ఉన్నట్టున్నాయి. అన్ని కలర్స్ అయితే లేవు కానీ 4-5 కలర్స్ అయితే ఉన్నాయి. నాకు మెయిన్ ఈ స్టోన్స్ ఏదైతే వచ్చాయో మధ్యలో అది నాకు బాగా నచ్చింది. కుందన్ టైప్ స్టోన్స్ వచ్చాయన్నమాట. అండ్ దీనికి ఇది నెక్ పీస్ కదా, మనకి సారీ, ఒక మంచి సారీ సింగిల్ పల్లా పెట్టి పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. ఇయర్ రింగ్స్ స్టడ్స్ లాగా వచ్చాయి, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్.
క్వాలిటీ అయితే చాలా బాగుంది. అట్ ది సేమ్ టైమ్ ఆ ప్రైస్కి ఈ క్వాలిటీ అయితే అద్దరిపోయింది అనమాట. నాకు బాగా నచ్చింది. మీరు ప్రిఫర్ చేయొచ్చు ఈ ఫెస్టివల్కి. సో సెకండ్ జ్యువెలరీ వచ్చేసింది. అండ్ ఇంకొక థర్డ్ జ్యువెలరీ చూసేద్దాం. థర్డ్ జ్యువెలరీ కూడా నాకు ఇలా బాక్స్లోనే వచ్చిందనమాట. ఇది కూడా బీడ్స్ జ్యువెలరీ తెప్పించాను. అన్నీ ఒక రకమైన తెప్పించలేదు. బీడ్స్ అయితే చాలా వరకు తెప్పించాను కానీ, ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందన్నమాట బీడ్స్ జ్యువెలరీ అనేది. అండ్ ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇంకొక టైప్ ఆఫ్ బీడ్స్ జ్యువెలరీ అనమాట. సో ఇది మనం తీసేద్దాం. వీటన్నిటికీ కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగా వచ్చాయి తెలుసా. నెక్ పీస్ ఎంతైతే బాగుందో ఇయర్ రింగ్స్ కూడా స్టడ్ టైప్లో చాలా మంచి లుక్ వచ్చాయి అనమాట. సో నెక్స్ట్ అది వచ్చేసి ఇది. దీనికి ఏంటంటే సైడ్ ఇలా స్టోన్ వస్తుంది. మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది అనమాట బీడ్స్ మొత్తం కూడా. ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. గ్రీన్ కలర్ లేకపోతే ఆరెంజ్ కలర్ ఇలా కూడా ఉన్నాయి. బట్ నేనైతే రెడ్ కలర్ కొంచెం అన్నిటి మీదకి సెట్ అవుతుందేమో అని చెప్పేసి రెడ్ కలర్ తెప్పించాను. అంటే ఇప్పుడు వరకు తెప్పించిన కలర్స్లో అయితే ఒకటి కలర్ అలా తెప్పించాను కదా. సో ఇది ఇలా వస్తుంది. బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ ఇది కూడా సారీస్ మీదకి వాటికి చాలా బాగుంటుంది. లెహంగాస్ మీద కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ లెహంగాస్ దృష్టిలో పెట్టుకొని ఆర్డర్ చేశాను. ఎందుకంటే ఈ సంక్రాంతికి నేను ఎక్కువ లెహంగాస్ పేరప్ చేస్తున్నాను అనమాట. లెహంగాస్ అంటే నాకు బాగా ఇష్టం. సో దాని మీదకి అని చెప్పేసి తెప్పించాను. బాగుంది కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు నార్మల్గా దగ్గర పెట్టి చూపిస్తున్నానంటే మీకు క్వాలిటీ తెలియడం కోసం నేను దగ్గర పెట్టి చూపిస్తున్నాను. మొత్తం 5 లైన్స్ ఆఫ్ బీడ్స్ వచ్చాయన్నమాట దీనికి. బీడ్స్ కూడా మనకి బయట ఒక్కొక్క లైన్ చాలా కాస్ట్ ఉండేది కదా. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, స్టడ్స్లా వచ్చాయి అనమాట. అన్నిటికీ కూడా స్టడ్స్ క్యూట్ స్టడ్స్లా వచ్చి ఇవి మనం నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. ఆ జ్యువెలరీతోనే బేరప్ చేయకర్లే, నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు కదా. ఇది నెక్స్ట్వి భలే ఉన్నాయి కదా క్యూట్గా. నాకు ఈ క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది. సో ఇది దీనికి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇది నెక్స్ట్ జ్యువెలరీ. అండ్ ఇంకొక జ్యువెలరీ వచ్చేసి ఇలా బాక్స్తో వచ్చింది. ప్లాస్టిక్ బాక్స్ రాలేదు, ఇలా బాక్స్తో వచ్చింది ఇలాగా. అండ్ నేను బీచ్ జ్యువెలరీ ఎక్కువ తెప్పించడానికి ఏంటంటే ట్రెండ్ ఉందని మెయిన్. అండ్ దట్టు ఇంకొక అవుట్ఫిట్స్ మీద అలా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇది మిగతా వాటితో కంపేర్ చేస్తే నాకు అంత అనిపించలేదు. బట్ చూడాలి, వేసుకొని చూస్తే ఎలా ఉంటుందో చూడాలన్నమాట. ఇది కొంచెం రాణి హార్ అంటారు కదా, ఆ టైప్లో వచ్చిందనమాట. ఇది నెక్స్ట్ జ్యువెలరీ. నెక్స్ట్ బీట్స్ ఇలా ఉంది. పెండెంట్ అయితే మీకు ఆల్ ఓవర్ అయితే ఇలా వస్తుంది. బ్యాక్ అని వచ్చేసి ఇలా వస్తుంది. ఈ పర్టికులర్ది అందరికీ సూట్ కాకపోవచ్చు, బట్ కరెక్ట్గా పేరప్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇది అండ్ ఇది పర్ల్స్ కూడా ఈ జ్యువెలరీ వచ్చేసి పర్ల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం క్రిస్టల్ టైప్లో వచ్చాయి కదా. ఇది నార్మల్ రైస్ పర్ల్స్ అంటారు కదా, ఆ టైప్లో. రైస్ పర్ల్స్ కాదు నార్మల్ పర్ల్స్ లాగా వచ్చాయి. రైస్ పర్ల్స్ అంటే మనకు వేరే షేప్ ఉంటాయి కదా. అండ్ ఈ జ్యువెలరీకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. అన్నిటికీ సెట్ అలా ఇచ్చారనమాట. ఇవి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. బాగున్నాయి కదా క్యూట్గా. ఇవి నెక్స్ట్వి. ఎందుకో నాకు మిగతా ఇప్పటి వరకు చూపించిన వాటిలో ఇదంతా అనిపించలేదు. అంటే మరీ అంత కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ లాగా అనిపించింది. ఇప్పుడున్న జ్యువెలరీ కంటే ఇది కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అనిపించింది. మిగతావన్నీ కూడా కొంచెం ట్రెండీగానే చూస్ చేశాను అనిపించింది. బట్ ఇది ఇమేజ్లో చూపించింది ఎగ్జాక్ట్గా అలాగే వచ్చింది. బట్ ఎందుకో నాకు అంత అనిపించలేదు అనమాట. సో కుందన్స్ అవి కూడా చాలా బాగుంది, మీరు కూడా ప్రిఫర్ చేయొచ్చు. అంటే నాకు నచ్చలేదని మాత్రాన ఇది క్వాలిటీ బాగుంది కదా, క్వాలిటీ బాగుంది అన్నప్పుడు మీరు ప్రిఫర్ చేయొచ్చు ఇంకేస్ మీకు నచ్చినట్టయితే కనుక. అండ్ తర్వాత జ్యువెలరీ వచ్చేసి ఇది ఒక జ్యువెలరీ. ఇది కూడా సేమ్ బీడ్స్ జ్యువెలరీనే. ఇది ఏంటంటే సింగిల్ లైన్ వస్తుంది అనమాట. సింపుల్గా, చాలా సింపుల్గా వేసుకోవాలి అండ్ ఆల్సో మీ మమ్మీ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి అని అనుకునే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. అండ్ ఇదైతే జ్యువెలరీ ఇలా వచ్చింది. ఇది నెక్ పీస్. మీకు ఇది నార్మల్ ఇప్పుడు పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కదా, ఆ టైప్ వస్తే. ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఏం కాదు. ఇది లోటస్ అండ్ ఆల్సో పంకిన్ బీట్స్ లాగా వస్తుంది అనమాట. పంకిన్ బీట్స్ అని చాలా కాస్ట్ ఉంటాయి తెలుసా. పంకిన్ బీట్స్ అట్ ది సేమ్ టైం లోటస్ బీట్స్ లాగా వస్తుంది అనమాట. బాగుంది, ఇది కూడా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ క్వాలిటీకి ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ కూడా ఉంది. ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అనమాట. ఇది నేను చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఆర్డర్ చేసి నేను మీకు ప్రైస్ ఎగ్జాక్ట్
ఎగ్జాక్ట్ ఇది చెప్పలేను, స్క్రీన్ షాట్లో యాడ్ చేస్తాను కాబట్టి మీకు ఇంత లెంత్ వస్తుంది. నేను ఇలా వెనక పెడితే మీకు లెంత్ అయితే ఇంత వస్తుంది. నేను యాక్చువల్గా ఇవి వేరే వాళ్ళ కోసం అని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట. సో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇలా వచ్చింది జ్యువెలరీ. సో ఇది నెక్స్ట్ జ్యువెలరీ ఇది బాగుంది కదా, పంకిన్ బీడ్స్, లోటస్ బీడ్స్ అవి వచ్చి. అండ్ దీనికి కూడా ఇయర్ రింగ్స్ అనేవి ఇచ్చారు. ఈ జ్యువెలరీకి అయితే ఈ నెక్ పీస్కి ఈ టైప్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు, హుక్ టైప్ ఇచ్చారనమాట. ఒక పంకిన్ బీడ్, ఒకటి అదేంటి లోటస్ బీడ్ లాగా ఇచ్చారు. లోటస్ బీడ్ కూడా బాగుంది, చాలా నీట్గా వచ్చిందనమాట ఫినిషింగ్. అది కూడా నా చేతిలో మీకు కనిపించట్లేనట్టుంది. సో ఇలా వస్తుంది అనమాట. ఇలాంటి టైప్దే నేను ఇంకోటి కూడా తెప్పించాను. సో సింపుల్గా వేసుకోవడానికి. ఇప్పుడు వరకు చూపించినవి కొంచెం హెవీ టైప్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా సింపుల్ది అనమాట, సేమ్ సింగిల్ లైన్ బీడ్ జ్యువెలరీ లాగే వస్తుంది. ఇది మెయిన్ మీ మమ్మీ వాళ్ళ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి అనమాట. నార్మల్గా మీరు సింపుల్గా వేసుకోవాలి, ఇలాంటి చాలా సింపుల్గా ఉన్నాయి అనుకుంటే మీ మమ్మీ వాళ్ళకి బాగుంటుంది. మెయిన్ ఇవి ఎవరైతే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారో, ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటాయి అనమాట. అంటే స్టైలిష్గానే ఉంటాయి. మనము ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా బయటకు వెళ్ళినప్పుడు, గోల్డ్ క్యారీ చేయం కదా, అలాంటి వాళ్ళకి బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ జ్యువెలరీ అనమాట. ఈ టైప్ నెక్ పీస్ తెప్పించాను, బాగుంది కదా. ఇది మనకి కూడా బాగుంటుంది, అట్ ది సేమ్ టైం పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. ఇది ఒకటి గోల్డ్, వైట్, గ్రీన్, రెడ్ ఇలా బీడ్స్ లాగా ఇచ్చారనమాట. చాలా నీట్గా ఉంది. దీనికి ఇయర్ రింగ్స్ ఏమి ఉండవు, సింగిల్ వస్తుంది అనమాట. ఇది కూడా చాలా ప్రైస్ చాలా తక్కువ, ఇలా వేసేసుకోవచ్చు, ఇలా వస్తుంది అనమాట. మీకు శారీ మీద బాగా కనిపిస్తుంది. మెయిన్ చెప్పాను కదా, పెద్దవాళ్ళకి బాగుంటుంది, మనకంటే మన ఏజ్ వాళ్ళకన్నా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది నెక్స్ట్ జ్యువెలరీ, బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. సో ఈ వీడియోలో అయితే నేను ఇవే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను పార్ట్ 2 వీడియోలో మిగతా యాడ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా నేను కోడ్స్ కానీ లింక్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇన్ కేస్ మీరు కనుక పర్చేస్ చేసుకోవాలనుకుంటే. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి. షేర్ చేస్తే మిగతా వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా జ్యువెలరీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం నాకు ఒక సబ్స్క్రైబర్ దొరికినట్టు ఉంటుంది, ఒక లైక్ దొరికినట్టు ఉంటుంది అనమాట, ఒక వ్యూ దొరికినట్టు కూడా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మనం పార్ట్ 2 వీడియోలో కలుద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. టాటా, టేక్ కేర్, బాయ్.